నీ పేరు కుముద కాదు అన్నావు. ఈసారైనా కాస్త బుద్ధొచ్చేలా మంచి పేరు పెట్టమంటాను. వాట్ ఇస్ దిస్ కుముదా? ఇదంతా మీది అంటావు, తనేమో నాది అంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఏముంది, కుముద మనందరినీ కంట్రోల్ చేయగలదు, కానీ ఈ విలేజ్ లో ఉన్న జానకిని మాత్రం కంట్రోల్ చేయలేదని మనకు అర్థమైంది కదా. ఏంటే నా ముందు దాన్ని పొగుడుతున్నారు? నేనేం చేయలేనా? ఏం చేయగలవు? ఇప్పటివరకు ఏం చేశావు? ఫస్టే ఎదిరించింది, సారీ చెప్పావు. మళ్ళేమో ధర్మపీఠం దగ్గర బెదిరించింది, సైలెంట్ అయ్యావు. ఇప్పుడు నీకే వార్నింగ్ ఇచ్చింది, మౌనంగా చూస్తున్నావు. నువ్వేదో గొప్ప వ్యక్తివని, ఈ ఊర్లో నీకు తిరుగులేదని చెప్తే అవన్నీ చూడాలని మేము వచ్చాం. కానీ ఇక్కడ కూడా నిన్ను ఎదిరించే వాళ్ళు ఉన్నారని చూస్తుంటే చాలా సిల్లిగా ఉంది. ఇక చాలు. నీకు కూడా నేను లోకువైపోయాను కదా. నన్ను ఇంత తక్కువ చేసి మాట్లాడిన జానకిని నేను వదలను. మా బావ వచ్చాక దానంతెలా చూస్తానో మీరే చూద్దురు గాని. ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఆగడం లేదు. వీళ్ళు ఊళ్ళోకి వచ్చేస్తున్నారు. ఇక మీదట మరింత జాగ్రత్తగా ఉండాలి. అమ్మగారు, సామానంతా సర్దేశానమ్మా. ఏమండి, అక్కడే ఉన్నారేంటి? బయలుదేరదాం. నేను రెడీగానే ఉన్నాను, వెళ్ళడమే ఆలస్యం. అవును, అత్తయ్య గారేరి? త్వరగా బయలుదేరదామమ్మా. అదేంటమ్మా, బొబ్బిల్ నుంచి వచ్చేసే ముందు ఆ ఇంటిని వదల్లేక చాలా ఇబ్బంది పడ్డావు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కనీసం ఇంటివైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అది నా ఇల్లు కాబట్టి ఆ ఇంటిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినందుకు బాధపడ్డాను. ఇది కూడా మనలే కదా అత్తయ్య. మీరు ఇక్కడ అద్దెకుండటం లేదు, ఈ ఇల్లు మన సొంతం. అల్లుడు గారు, నేను కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మళ్ళీ ఆ ఇంటి నుంచి నా కట్టే బయటికి వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఇలా ఇంటిని వదిలేసి వెళ్లాల్సి వస్తుందని ఊహించలేకపోయాను. అందుకే ఆ ఇంటిని వదలాలి అంటే మనసుకి భారంగా అనిపిస్తుంది. నిజమేనమ్మా, మన అనుకున్న దాని మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే గుండెంతో బరువెక్కుతుంది. ఆ రోజు నా పరిస్థితి అదేనమ్మా. కానీ అక్కడి నుంచి ఇక్కడ అడుగు పెట్టాక ఇది కేవలం ఒక ఆస్తిలా మారింది తప్ప నాది అన్న ఆనందం ఇన్నాళ్లలో ఎప్పుడూ నాకు కనిపించలేదు. ఇది ఇన్ని రోజులు నీడనిచ్చిన ఇల్లు మాత్రమే. కాని నా నిజమైన ఇల్లు అంటే ఆ బొబ్బులి కోటే. అక్కడ అడుగు పెట్టినప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది, అంతే తప్ప ఇంకెక్కడా నాకు సంతోషం ఉండదు. అమ్మా, మేము కూడా రెడీ. రెడీమా? కారెక్కండి. మావయ్య ముందా వెనకాల? మీరు వాళ్ళందరూ కార్లో వెళ్తారు, మన ఇద్దరం నా బైక్ మీద వెళ్దాం. ఏయ్, ఏంటి బైక్ మీద? అంత దూరం నా వల్ల కాదు. రే, అలా అంటే కుదరదు. చాలా రోజుల తర్వాత మనం ఊరు వెళ్తున్నాం, అందులోనూ నీకు ఆ బైక్ అంటే చాలా ఇష్టం కదా. నువ్వు బైక్ డ్రైవ్ చేయి, నేను వీడియోస్ తీసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోదాం. మన ఊరు వెళ్తున్నా కూడా నీ ఫోటోగ్రఫీ పిచ్చి వదలవా? రే, ఇది పిచ్చి కాదరా, నా లైఫ్. నీ వైఫ్ వచ్చాక తను నువ్వు కలిసి తీసుకోండి, అంతేగాని ఇప్పుడు మాత్రం నన్ను తినకు. నేను కార్లో వెళ్ళిపోతా. ఏంటి బాబు ఇది? పెదబాబు బైక్ మీద వస్తానంటే మీరు కార్లో వస్తానంటారేంటి? సరదాగా రండి. ఏంట్రంగే నువ్వు కూడాను? అవునబి, మీ అన్నయ్య మాట ఎందుకు కాదండం? మీ ఇద్దరు బైక్లో రండి, మేమందరం కార్లో వెళ్తాం. మావయ్య మీరు కూడా? మావయ్య నేను కార్ అత్త నేను మీరు వెళ్ళండి. అది కదా అదర్రా. పదమ్మా. అన్నయ్య అన్నయ్య వెళ్ళలేము అన్నయ్య. ఆగరా, నన్ను పోనీ అన్నయ్య. వాళ్ళని వెళ్ళి బయలుదేరండి.
అన్నయ్య ఏ వాళ్ళని వెళ్ళివరా. కనీసం వెనకాలైనా కూర్చుని వెళ్తాను అన్నయ్య. నోరు మూసుకుని బైక్ స్టార్ట్ చేయి. ఎక్కేవా? పోనీ. అన్నయ్య గంట నుంచి తీస్తూనే ఉన్నావు, ఏం రికార్డ్ చేస్తున్నావు? అయినా వీడియో తీసి చూపించడానికి నువ్వేనా రిపోర్టర్వా? రేయ్, ప్రకృతిలో అందాలను ఆస్వాదించడానికి రిపోర్టరే అవ్వక్కర్లేదురా, ఆస్వాదించే మనసుంటే చాలు. నీ మనసు గొప్పతనం నాకు తెలుసులే కానీ నువ్వు వీడియో తీయడం ఆపి బైక్ నడిపితే నేను వెనకాల కూర్చుంటా. రే, మనం చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునేవాళ్ళం, ఇక్కడే తిరిగేవాళ్ళం. ఇన్ని సంవత్సరాల తర్వాత మన ఊరు వస్తున్నావురా. ఈ కెమెరాలో మన ఊరు అందాలని బంధించని. ఊరు మంది అంటున్నావు కదా, ఇక బంధించడానికి ఏముంది? ఇక మీదటి ఇక్కడే ఉంటాం కదా. రోజు వచ్చి నీ కళ్ళు కాయలు కాసే వరకు, ఆ కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చే వరకు నువ్వు చూసుకుని వీడియో తీసుకో. రే 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 రే, ఆగరా, ఆగు 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 ఆగు. ఏంటి? ఆగు. రే రారా. ఏహే నేను రాను, వెళ్ళు. సరే నువ్వు ఇక్కడే ఉండు. ఏయ్ వీడెవడు కెమెరాతో మనల్ని వీడియో తీస్తున్నాడు? అన్నయ్య ఏమైంది అన్నయ్య? ఇదిగో ఈ అమ్మాయి కొట్టింది. ఏయ్ ఎవరు నువ్వు? మా నేను ఎందుకు కొట్టావు? పల్లెటూరుకొచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దెబ్బలు పడతాయని చెప్పటానికి కొట్టాను. వాట్? పిచ్చి పిచ్చి వేసేయాలా? నేనేం వేశాను? నేను చూడలేదనుకోకు, నువ్వు వీడియో తీసావు కదూ. అరే అది మా అన్నయ్య హాబీ. అందంగా ఏది కనిపించినా తను వీడియో తీస్తాడు, అంత మాత్రం కొట్టేస్తావా? ప్రకృతి చాలా అందంగా ఉంటుంది, దాన్ని వీడియో తీసుకోమను. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అమ్మాయిల్ని వీడియో తీయాలనుకుంటే ఇది పల్లెటూరు, ఇలాగే ప్రతిక్రియ ఉంటుంది. అసలు నేను నిన్ను వీడియో తీస్తున్నానని నీకెందుకు అనిపించింది? నాకు భగవంతుడిచ్చిన కళ్ళు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. నువ్వు వీడియో నన్ను తీసావని నాకు బాగా తెలుసు, అందుకే నా రియాక్షన్ ఇలా వచ్చింది.
అసలు మేమెవరో తెలుసా? ఈ ఊర్లో మా గురించి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? అసలు ఈ ఊరు మాది అని మీకు తెలుసా? ఫస్ట్ టైం మీరు వచ్చి ఎక్స్ట్రాల్ చేశారనుకో మీకు మర్యాద ఉండదు. అది మీకు తెలుసా? హ, బాగా పొగరబోతులా ఉన్నావు. నువ్వు ఆడుతున్న ఆట నచ్చింది, అందుకే నేను వీడియో తీశాను. అంత మాత్రాన నిన్నేదో వీడియో తీసినట్టు ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? కర్ర పిల్లాట ఎప్పుడు చూడలేదా బాబు? వీడియో తీసి కవర్ చేసుకోవటానికి కబుర్లు చెప్పావనుకో కర్ర ఇంకా చేతిలోనే ఉంది. ఇంకో వైపు కూడా దెబ్బ తగులుతుంది. ఏంటి ఊరుకుంటా నేను ఎక్కువ మాట్లాడుతున్నావు? ఈ ఊళ్ళో అందరికన్నా ఎక్కువగా మాట్లాడతానని నాకు పేరుందిలే, అందుకే అంతలా మాట్లాడుతున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళి పని చూసుకోండి. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావు? అసలు మేమెవరో తెలుసా? ఏం పాపం మీకు తెలీదా? బాగా పొగరబోతులా ఉన్నావు. నీలాంటి దానికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. ముందు తగిలిన దెబ్బకి కట్టుకోవడం ఎలాగో తెలుసుకో. నాకు సమాధానం తర్వాత చెప్దు గాని నేనిక్కడే ఉంటాను. తమరే గెస్టుల్లా ఉన్నారు. వెళ్లే వరకు కాస్త రెస్ట్ తీసుకోండి. ఓవర్ యాక్షన్ చేసావనుకో పల్లెటూళ్ళు పాతకాలంలో లేవు, అప్డేట్ అయ్యాయి. మేము ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉంటాం. నీ సంగతి కూడా చూసుకుంటాం. ఓకే, నా పేరు జానకి. ఊర్లో ఎవరినడిగినా చెప్తారు. మళ్ళీ నాతో గొడవ పడాలనుకుంటే తప్పకుండా రండి. కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఈసారి పరిస్థితి మరోలా ఉంటుంది. రండా. అనయ్య, ఎందుకు అమ్మాయిని అలా వదిలేసావు? వదిలేరా, పల్లెటూరు అమ్మాయి కదా. నేను తన వీడియో తీస్తున్నానేమోనని అపార్థం చేసుకుంది. హ. అయినా ఆడపిల్ల మన భూమిలో మెత్తగా ఉండకూడదు. ఇదిగో ఇలా శివంగిలా ఉంటేనే బాగుంటుంది. సరే నువ్వు వెళ్ళి బైక్ స్టార్ట్ చేయి, నేను వచ్చేస్తా. అమ్మమ్మా, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు చేసిన పని విన్నాక నేను నిన్నెంత మెచ్చుకున్నానో తెలుసా? ఏంటత్తయ్య గారు, తనేం చేసింది? ఇంకా ఏం చెయ్యాలి? నా కూతురు దక్ష అబ్దికం భూమితో పెట్టించాలి అనుకున్నాను. కాని ఆ భగవంతుడు అందుకు సహకరించలేదు. ఈ కార్యక్రమం ఎక్కడ ఆగిపోతుందోనని అక్కడ నేనెంతో బాధపడ్డాను. అప్పుడు అల్లుడిగారు చెప్పారు, కుముద తన చేతుల మీదుగా జరిపించిందని. భలే దానివమ్మమ్మా. మనింటి పనిని నేనెందుకు వదిలేస్తాను? అందులోనూ దక్షపిన్ అంటే నాకెంతో ఇష్టం కదా. తన గురించి మీరందరూ ఆలోచిస్తారు, అలాంటిది నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను? కార్యక్రమం అయిపోయింది కదమ్మా, ఇంకా ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అదేంటి మమ్మీ, అమ్మమ్మకి నేను చేసిన సంగతి తెలియాలి కదా. నువ్వేం చేశావో మీ డాడీ చెప్పారు కదా, మళ్ళీ కొత్తగా చెప్పడానికి ఏముంది?
నువ్వు మరీ మమ్మీ డాడీ ఏం చెప్పారో నాకు కూడా ఇప్పుడే కదా అర్థమైంది. అందుకే అమ్మమ్మకి నేను కూడా చెప్పాలి. అమ్మమ్మ, పర్లేదమ్మా, ఇక అందరూ ఇక్కడే ఉంటారు కదా, అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఉమ్, అమ్మా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఫ్రెష్ అయితే అందరం కలిసి భోంచేద్దాం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇది మనిల్లే. నువ్వు ఇక్కడే పెరగాల్సిన దానివి. ఇన్నాళ్ళు ఈ ఇంటికి రాలేదు కదా. ఉమ్? ఇదే మన అసలైన ఇల్లు. ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉండాలి. ఉమ్? నీ గది చూపిస్తాను, రా. ఉమ్. అమ్మా దక్ష, ఈ గుమ్మం నుంచి అడుగు బయటపెట్టి 20 ఏళ్లు గడిచిపోయింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా ఇంట్లోకి నేనొచ్చాను. ఇంకా ఈ ఇంటిని నీ కూతురి మెట్టినిల్లుగా చేసే పని మిగిలింది. ఇంకా ఎన్నో రోజులు ఆలస్యం చేయనమ్మా. తొందరలోనే ఈ ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగుతాయి. నీకిచ్చిన మాట నెరవేరుతుంది. చూసావా, ముసల్ది ఇంట్లో అడుగు పెట్టగానే కూతురికి ఎలాంటి మాట చెప్తుందో. నేను ముందే చెప్పాను కదా అన్నయ్య, వాళ్ళు వచ్చేది ఈ ప్లాన్ మీదే అని. ఆ డ్రైవర్ మనం చెప్పింది చెప్పినట్టు చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి ఇంకోలా ఉండేది. జరిగిపోయిన గతం గురించి తలుచుకొని బాధపడి ప్రయోజనం లేదు. జరగాల్సిన భవిష్యత్తును ఆలోచించాలి. ఆలోచించడానికి ఏముంది, భార్గవ్ నీ మెడలో తాళి కట్టాలి. సో నువ్వు నీ బావని నీ వైపుకు తిప్పుకోవాలి. అత్తయ్య గారు, మీరు వెళ్ళి గదిలో రెస్ట్ తీసుకోండి. అవును, భార్గవ్ వాళ్ళు కూడా మనతో పాటే రావాలి కదా, ఇంకా రాలేదేంటి? చాలా ఏళ్ల తర్వాత ఊళ్ళోకి వస్తున్నారు కదా, ఊరంతా చూసొస్తారేమో. హా, అదిగో వచ్చేశారు. బావా, Hey. ఎలా ఉన్నావు? యా, బాగుంది. అదేంటి బావా, నీ తలకి దెబ్బ ఏంటి? ఏం లేదు, ఏదో చిన్న దెబ్బ అంతే. అదేంట్రా, అడుగు పెట్టగానే ఇలా రక్తం కళ్ళపడింది? ఏం జరిగింది? ఏముంది, వీడి ఫోటోలు పిచ్చి ఈరోజు వీడి ప్రాణం మీదకి వచ్చింది. అర్థమయ్యేలా చెప్పరా. అది ఏం జరగలేదు మామయ్య, వదిలేండి. భార్గవ్, తలకి దెబ్బ కనబడుతుంటే వదిలేయమంటావేంటి? ఏం జరిగిందో చెప్పు. అదే, మేము ఊర్లోకి వస్తున్నాము, వీడేమో వీడియో తీస్తున్నాడు. ఇందులో ఒక అమ్మాయి నన్నే వీడియో తీస్తావా అని వీడిని కొట్టింది. ఎంత ధైర్యం! నా ఊళ్ళో నా మేనల్లున్నే కొడతారా? ఎవరు వాళ్ళు? వాళ్ళెవరో మీరు చెప్పండి. ఈ ఇంటికి తీసుకొచ్చి స్తంభానికి కట్టి కొరడాతో తోలు ఒలిచేస్తాను. అవును, చెప్పండి. ఇక్కడ మన మాటే శాసనం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది మా ఊరు. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు మాకు చెప్పక్కర్లేదు.
అమ్మమ్మ ఇది మనూరే కాదండలేదు. కానీ ఈ ఊళ్ళోనే బావని కొట్టారంటే వాళ్ళని అంత తేలిగ్గా వదలకూడదు. వాళ్ళంతా చూడాలి. కూల్. ఏదో చిన్న దెబ్బకి మీరెందుకు అంత హడావుడి చేస్తున్నారు? వదిలేయండి. భార్గవ్, ఇది వదిలేసే అంత చిన్న విషయం కాదు. తనెవరో నీకు తెలుసా? ఎవరో జానకి అంట. తొందరగా అన్ని శుభకార్యాలు జరగాలి. నా మనవరాలు నా ఇంటి కోడలు కావాలి. ఆ కోరిక మీద రాముల వారికి విశేషమైన పూజ జరిపించండి. అలాగే అమ్మా. ఆగండి. ఆవిడ మనవరాలు కాదు దీక్షితులు గారు, నా కూతురు. నా కూతురు నాతో తీసుకెళ్తానని చెప్పాలని వచ్చాను. ఆదిత్యవర్ధన్ తన కూతురిని బొబ్బిలి వంశానికి దూరం చేస్తాడా?